యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిస్తాను, అవి ఎన్నటికీ నశించవు. అంటే ప్రజలు దేవుని వెంబడించాలి. దేవుని ప్రజలం మనం, దేవుని బిడ్డలం, దేవుని సొత్తైన జనాంగం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి మిమ్మును పిలిచిన శక్తిగల దేవుడు, ప్రేమగల దేవుడు ఆయన యొక్క గుణములను, ఆయన యొక్క ఔన్నత్యమును, ఆయన ప్రేమను, కనికిరమును ప్రచురము చేయాల. దేవుణ్ణి వెంబడించాలి. ఆయన స్వరం విన్నప్పుడు ఆయన స్వరమునకు లోబడాల. ఏమన్నారు అక్కడ? నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవుని అభిషేకంతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. మన మట్టి బుర్రలోనికి ఏం రావాలా? యేసయ్య మహిమ రావాలి. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఈ మట్టి ఘటంలో, ఈ మట్టి శరీరంలో మహిమైశ్వర్యం యేసయ్య మనలో ఉంటే మనం ఎక్కడున్నా మనం విలువగా బ్రతకగలుగుతాం, దేవుడు గణపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువు నా మాట. ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వస్తే ఏం జరిగిద్దంటే, ఆయన సన్నిధిలో ఆరోగ్యము దొరికింది. గట్టిగా చెప్తాను కదా. ఆయన సన్నిధిలో బలము దొరికింది, ఆయన సన్నిధిలో శక్తి దొరికింది, ఆయన సన్నిధిలో స్వస్థత దొరికింది, ఆయన సన్నిధిలో కృప దొరికింది, ఆయన సన్నిధిలో మహిమ దొరికింది. దేవుని సన్నిధిలో మనము గడిపితే 1000 దినముల కంటే ఎక్కువ ఆశీర్వాదాలు తీసుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆత్మీయ తండ్రిగా మీకు బోధిస్తున్నప్పుడు, మీరు ఆత్మీయ పిల్లలు గనక దేవుని మాటకు లోబడి, మా ఆత్మీయ తండ్రి గద్దించిన మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని మంచి మార్గంలో పెట్టేవాడు, మా జీవితాల కొరకు ప్రార్థన చేసేవాడు, మా కొరకు ప్రయాసపడేవాడని మీరు గుర్తెరిగి ఆ దైవజనుడు ఒక ఆత్మీయ తండ్రికి మీరు ఇచ్చే గౌరవం ఇచ్చేవారుగా ఉండాలి. ఈ రోజున చాలామంది పాస్టర్ని లెక్క చేయట్లేదు, ఒక ఆత్మీయ తండ్రిని లేదు, ఆత్మీయ తల్లిని లేదు, ఏం లేదు, అంత జనరల్ అయిపోయింది. కానీ బైబిల్ చెప్తుంది, ఆత్మీయ తల్లిదండ్రులే మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం. వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు ప్రార్థన మానివేయచ్చు, చేయలేని టైంలో ఉండొచ్చు, బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఇప్పుడు చూడండి కీర్తనలో, రైట్, నా సన్నిధికి రండి. 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవా దేవుడు అని తెలుసుకోనండి, ఆయనే మనల్ని పుట్టించును. ఎవరి వారం మనము? ఆయన వారము. అయితే మీరు చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన బిడ్డల మనం. ప్రైజ్ ది లార్డ్. లోకముల నుండి రక్షించబడ్డ బిడ్డల మనం. గట్టిగా చెప్పండి. పాపము నుంచి విడిపించబడే బిడ్డలము, శాపము నుంచి విడిపించబడే బిడ్డలము, సమస్య నుంచి విడిపించబడే బిడ్డలము. మనము దేవుని సొత్తై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం. We are the children of God. We are belong to God. Hallelujah. ఎంత అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నా గొర్రెలు నా స్వరం ఉంటాయి. ఆదివారం పెందలకాడ వచ్చి, ప్రభువా ఈరోజు ఏం మాట్లాడుతావు అని మనము ఆదివారం రాగానే దయచేసి ఒక్కడు మీరు మాకు మర్చిపోకండి, పనులు పెట్టుకోకండి. దయచేసి పనులన్నీ పక్కన స్నానం చేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని బయలుదేరండి. మీతో మాట్లాడతాడు దేవుడు. ఎవరితో మాట్లాడతాడంటే సిద్ధపాటు కలిగిన వారితో, రెడీగా ఉన్న వాళ్ళతో. దేవుడు ఏం మాట్లాడతాడో అటువంటి విశ్వాసంతో ఉండే వారితో దేవుడు మాట్లాడతాడు. 4వ వచనం చదవండి కీర్తనలో, 100వ కీర్తన 4వ వచనంలో, కృతజ్ఞత అర్పణలు. ఏం చెల్లించాలి దేవునికి మనము? కృతజ్ఞత అర్పణలు. బైబిల్లో కానుకల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఉంటాయి. ఒకటి కృతజ్ఞత అర్పణ, అంటే దేవుడు చేసిన మేలు. ఒక రోగం తగ్గినప్పుడు, ఒక శ్రమ పోయినప్పుడు, ఒక మరణమును తప్పించినప్పుడు, అపాయమును తప్పించినప్పుడు దేవుడు ఏదో మీకు మేలు చేస్తాడు. అప్పుడు కృతజ్ఞతగా కొంత కానుక ఇవ్వాలి. రెండవదిగా మొక్కుబడులు చేసుకుంటాం. ప్రభువా నాకు ఇది చేస్తే నీకు అది చేస్తాను, ఏమ్మా నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను. ఈ మొక్కుబడులు చెల్లించాలి. మూడవదిగా పరిశుద్ధమైన దినం ఆదివారం ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము చదవండి ఒకసారి, 1-2 వచనాలు. మొదటి
కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చేయండి. ఎవరి కొరకు ఈ కానుక చదవండి. తర్వాత ప్రతి ఆదివారమున, జాగ్రత్త వినండి తల్లి, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వారు తాను దీవించబడిన కొలది కానుకలు తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఇది ఎవరి కొరకు అంటే పరిచర్య చేస్తున్నటువంటి సేవకుడి కొరకు రాసిన మాటలు. ఈ రోజున మనం ఇచ్చేటువంటి కానుక కాదు, కానీ నువ్వు ఎలా ఇస్తున్నావు దేవునికి? సనుక్కుంటూ ఇస్తున్నావా? గొనుక్కుంటూ ఇస్తున్నావా? బాధతో ఇస్తున్నావా? లేకపోతే పాస్టర్ గారిని చూసి ఇస్తున్నావా? లేకపోతే పాస్టర్ అమ్మ గారి మీద సింపతి కలిగి చూపిస్తున్నావా? అయ్యగారికి బట్టలు లేవని ఇస్తున్నావా? అయ్యగారికి బట్టలు చినిగిపోయిన ఇస్తున్నావా? అయ్యో పాపం అయ్యగారికి ఈరోజు అన్నం లేదని ఇస్తున్నారా? చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? ఇది నియమం, ఇది కట్టడ, ఇది ఆజ్ఞ అని బైబిల్ చెప్తుంది. మనం పాస్టర్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి జాలిపడిచ్చేది అది మా మీద సింపతి చూపిస్తూ మా మీద ఏదో మీ జాలిపడిస్తున్నారు, అది కాదు. అది కానుకే కాదు. దేవుని వాక్యము, దేవుని కట్టడ నియమమును మనం పాటించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తా అందరూ కలిసి. అర్పణలు చాలా రకాలు ఉన్నాయి కానుకలు దేవునికి ఇచ్చే విషయంలో. వాటిని మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు చదవండి 4వ కీర్తన 100వ కీర్తనలో 5వ వచనం రైట్ చూడండి. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. యెహోవా దయాళుడు, ఆయన మేపు గొర్రెలు. మనం గట్టిగా చెప్పండి ఆ మాట చూడండి. మనము ఆయన ప్రజలు. ఎన్నో వచనం అది? 100వ కీర్తన 3వ వచనంలో జాగ్రత్తగా ఈ మాట కొరకే మీకు చదివించాను. ఆయన మేపు గొర్రెలము. రెండోదిగా మనము ఆయన ప్రజలము. మూడోదిగా మనం ఆయన వారు. గుర్తుపెట్టుకున్నాడు. ఎన్ని విషయాలు వచ్చింది దాంట్లో? ఒకటి చెప్పండి, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. ఈ గొర్రెలు ఎవరు? సంఘమే. ఆ గొర్రెలు ఆదివారం ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉండాలి. ఆ గొర్రెలు ఏ స్వరం వినాలా? దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే ఆయన స్వరాన్ని వినగలుగుతాం. ఈరోజు నా దేవుని బిడ్డలో దేవుని స్వరాన్ని వినట్ల దెయ్యం స్వరం ఎక్కువ ఉంటున్నారు. అపవాది యొక్క స్వరం ఎలా ఉంటుందంటే నీలో అవిశ్వాసం కలగజేస్తుంది, అపనమ్మకం కలగజేస్తుంది. ఈ వారం ఏం కాదులే, గుడికి పోకపోయినా పర్లేదులే. ఎవరు చెప్తారు ఈ మాట? సైతానా దేవుడా? చెప్పాలి మీరు. అమ్మా చెప్పండి, దెయ్యమా దేవుడా? దేవుడు ఏం చెప్పాడు? 6 దినాలు పని చేసుకొని 7వ రోజున గుడికి వెళ్ళమన్నాడు. దెయ్యం ఏం చెప్తుంది? ఈ ఒక్కవైనా వెళ్ళకపోతే లే, కాళ్ళు నొప్పులు అన్నావుగా, కడుపు నొప్పి అన్నావు కదా, తలనొప్పి అన్నావుగా, రాత్రి నుంచే నీరసంగా ఉందన్నావుగా, ఇదిగో ఈ వారం మానే ఈ గుడికి వెళ్ళకు అని సైతాన్ గడు చెప్తాడు. వెంటనే మనం ఏం చేస్తాం? ఆ దెయ్యం మాట విని ఆదివారం గుడి బాంధ. నా గొర్రెలు నా స్వరం వింటాయి. చూడండి, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన వారం. ఎక్కడికి రావాలన్నాడు? ఆయన మందిరానికి రావాలన్నాడు. ఏం అర్పణలు చెల్లించాలా? కృతజ్ఞత అర్పణలు. మీరు వర్ధిల్లను కొలది, దీవించబడిన కొలది, ప్రతి వారము కూడా మీరు దీవించబడినట్లుగా మీరు వర్ధిల్లను కొలది అర్పణలు తీసుకొచ్చి దేవుని చేతులు పెట్టాలి. అది ఆశీర్వాదం. ఆదివారం కానుకలు ఇవ్వటం అంటే చూడండి, దేవుని స్వరం వినాలి. మీరు ఆశ్చర్యకరమైన వెలుగుల నుంచి మీరు ఏమయ్యారు? రక్షించబడ్డారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అయితే మీరు ఆశ్చర్యకరమైన చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన యేసయ్య వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు, మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన
ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని మనం కోల్పోకుండా దేవుడి దగ్గరకు వస్తూ, దేవుని స్వరం వింటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ మనం దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. మహాగణుడును, జాగ్రత్తగానండి, దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన ఏమని చెప్తున్నాడు యేసయ్య? జాగ్రత్త గమనించండి. నేను మహోన్నతమైన స్థలములలో నివసిస్తున్నాను. ఎక్కడ యేసయ్య నివసించేది? పరలోకములో, మహిమగల రాజ్యములో. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, ఆయనను ఎవరి దగ్గర కాట? వినయము గల వారి ప్రాణమును, నలిగినటువంటి కుటుంబాలను బలపరచడానికి వినయము గల వారి యొద్దను. రైట్. ఈ దీన మనసు గురించి చూడండి జాగ్రత్త. దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తున్నాను. గట్టిగా చెప్దాం అందరం కలిసి.